యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆది కాండాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు 12 అధ్యాయాలు ధ్యానం చేసుకోగలిగాము. ఈ వీడియోలో 13వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఒక మాట గమనించండి. ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు సరదా కోసము, కాలయాపన కోసము చూడవద్దు అని ప్రత్యేకంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాక్యం అంటూ ఉన్నది, మన యొక్క హృదయాలను రక్షించుటకు శక్తిగల వాక్యం ఇది. అందుకే బైబిల్ అంటుంది, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అంటుంది వాక్యం. గనక దేవుడు నాకు పని అప్పగించాడు, సర్వలోకమంతటా సువార్తను ప్రకటించండి అని విశ్వాసులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో నేనున్నాను. గనక ఆయన ఆజ్ఞకు లోబడి నేను ఈ వీడియోలు మీకు అందిస్తున్నాను. మీరు సరదా కోసము, కాలయాపన కోసము ఈ వీడియోలు చూస్తే నష్టపోతారు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. గనక సాత్వికముతో వాక్యాన్ని అంగీకరించండి. మంచిది. ప్రియులరా, ధ్యానంలోనికి వెళదాం. మరొక మాట, ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే మీ ఇరుగు పొరుగు వారికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ రక్త సంబంధీకులకు ఈ వీడియోలను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అంతేకాకుండా వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు. ప్రియులరా, దేవుని పనిలో మీరు నాతో సహా అనుభవం కలిగి సహపనివారుగా కొనసాగాలని మనవి చేస్తున్నాను. మంచిది. అంశంలోనికి వెళదాం. 13వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేలునకు వెళ్ళెను. అబ్రహాము వెండి, బంగారము, పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకును, అనగా బేతేలునకును హాయికిని మధ్య ఉన్న తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోటుకు చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. 5వ వచనం. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను. గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును, లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, ఫెరెజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు, నీకును, నా పశువుల కాపరులకు, నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా 10వ వచనం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ, గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమనుపు సోయర్కు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు
యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరము తట్టు, దక్షిణము తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. 16వ వచనం. మరియు నీ సంతానమునకును భూమి మీద నుండు రేణువుల వలె, మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. దేవుని స్తోత్రాలు. ప్రియులరా, 18వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా చూద్దాం. మొదటి ప్రశ్న, అబ్రాము ఐగుప్తు నుండి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రాము ఐగుప్తు నుండి ఎక్కడికి వెళ్ళాడు? 2, ఐగుప్తు నుండి నెగేలునకు ఎవరెవరు వెళ్ళారు? ఐగుప్తు నుండి నెగేలునకు ఎవరెవరు వెళ్ళారు? 3, అబ్రహాము ధనవంతుడు అనుటకు అతనికి కలిగినవి ఏవేవి? అబ్రహాము ధనవంతుడు అని అనుటకు అతనికి కలిగినవి ఏవేవి? 4, అబ్రహాము మొదట బలిపీఠము కట్టినది ఏ ప్రాంతములో? అబ్రహాము మొదట బలిపీఠము కట్టినది ఏ ప్రాంతములో? 5, అబ్రాము లోతునకు వరుసకు ఏమవుతాడు? అబ్రాము లోతునకు వరుసకు ఏమవుతాడు? 6, లోతునకు కలిగిన ఆస్తి ఏమిటి? లోతునకు కలిగిన ఆస్తి ఏమిటి? 7, అబ్రాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు మధ్య కలహము పుట్టుటకు కారణమేమి? అబ్రహాము పశువుల కాపరులకు లోతు పశువుల కాపరులకు మధ్య కలహము పుట్టుటకు కారణమేమి? 8, ఆ కాలమందు దక్షిణ పాలస్తీనాలో కాపురమున్న 2 వంశీయులు ఎవరు? ఆ కాలమందు దక్షిణ పాలస్తీనాలో కాపురమున్న 2 వంశములు ఏవి లేక ఎవరు? 9, సొదొమ గొమొర్రాను పట్టణములు ఏ ప్రాంతములలో ఉన్నవి? సొదొమ గొమొర్రాను పట్టణములు ఏ ప్రాంతములో ఉండేవి? 10, లోతు కన్నులెత్తి చూసిన ప్రాంతము ఏ తోట వలె ఏ దేశము వలె కనబడింది? లోతు కన్నులెత్తి చూసిన ప్రాంతం ఎటువంటి తోట వలె ఎటువంటి దేశము వలె ఆయనకు కనబడింది? 11, అబ్రహాము నివసించినది ఎక్కడ? అబ్రహాము నివసించినది ఎక్కడ? 12, లోతు కాపురమున్నది ఎక్కడ? లోతు కాపురమున్నది ఎక్కడ? 13, దేవుడు అబ్రాముతో నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదనని చెప్పినది ఏ దేశం? దేవుడు అబ్రాముతో నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదనని చెప్పినది ఏ దేశము? 14, అబ్రాము తన గుడారము తీసి స్థిరపరుచుకున్నది ఏ ప్రాంతము?
అబ్రహాము తన గుడారము తీసి స్థిరపరుచుకున్నది ఏ ప్రాంతం? 15. మోరే లేక మమ్రే అను పేరు వ్యక్తి పేరా లేక ప్రాంతం పేరా? మోరే లేక మమ్రే అను పేరు వ్యక్తి పేరా లేక ప్రాంతం పేరా? 16. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? ప్రియులరా, ఈ ప్రశ్నలకు సమాధానాలు వచ్చే వీడియోలో చూద్దాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.